మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా K6 ప్రేక్షకులకి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిది అష్టమి రాత్రి 2:20 తదుపరి నవమి నక్షత్రం కృతిక మధ్యాహ్నం 3:55 తదుపరి రోహిణి వర్షం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 మళ్ళీ మధ్యాహ్నం 3:10 నుంచి 4 గంటల వరకు అమృత గడియలు మధ్యాహ్నం 1:36 నుంచి 3:08 రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బగ్గమన్న పశ్చిమాసియా దక్షిణ లేబనన్పై యుద్ధ విమానాలతో విచ్చుకుపడిన ఇజ్రాయెల్ ప్రతీక రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బుల్లా దాడిలో పాల్గొన్న 100 విమానాలు 320 రాకెట్ల డ్రోన్ల ప్రయోగం నౌకాదళాధికారి మృతి 2 గాయాలు 3 హెజ్బుల్లా ఫైటర్ల మృతి ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసులు రద్దు బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా క్షణం క్షణం భయం అంటూ వార్తించారు. ఎంతటి వారైనా వదలమంటూ చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం ప్రభుత్వంలో భాగ్యస్వాములై ఉన్నా పట్టించుకోం సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక భగవద్గీతే స్ఫూర్తి అని వెల్లడించారు. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో నిర్మించే ఆలయాలకు అనంత శేష స్థాపన అని చెప్పేసి వార్తించారు. 166 నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ 18 చోట్ల చెరువులు పార్కు స్థలాల్లోని ఆక్రమణలు నేలమట్టం వాటి విస్తీర్ణం 43.94 ఎకరాలు చర్యలపై సర్కారుకు నివేదిక అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పలు పార్టీల నాయకులు ప్రముఖులు ఉన్నారట. రేపటి నుంచి సర్వే రుణమాఫీ కాని రైతుల వివరాలు నమోదుకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాలు నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. త్రిముఖ ఊహం కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవలే లక్ష్యం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సమావేశంలో మంత్రి పొంగులేటి తెలిపారు. యువ రక్తం ఎక్కిస్తా తేదేపాను బలోపేతం చేస్తా పార్టీలో అన్ని రాష్ట్ర కమిటీలు రద్దు 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ వస్తా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు ఆ అంశాన్నిచ్చారు. మరో వార్త చూస్తే భరోసా ఎమ్మెల్యేలపై కుట్ర కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హైదరాబాద్ ఒత్తిడి పల్ల విద్యా సంస్థల అనుమతులను మీడియా సమక్షంలో పరిశీలించాలి సర్వే నంబర్ల ప్రకారం అద్దెలు నిర్ణయించాలి మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారట. ఈగల అంతరిక్షయానం గగన్యాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో మూత్రపిండాల్లో రాళ్ల అధ్యయనానికి వీలు అని చెప్పేసి చెప్తున్నారు. గురక సమస్యలకు నిమ్స్లో చికిత్స సిద్ధమవుతున్న ప్రత్యేక ల్యాబ్ దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే నేటి నుంచి 4 రోజులు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయనే అంశాన్ని ఇచ్చారు. డ్రగ్స్ విముఖత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టే కలెక్టర్ వద్దే తాళమని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇది కురుక్షేత్ర యుద్ధమే చెరువుల ఆక్రమణలు తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి నాడు ధర్మాన్ని గెలిపించేందుకు యుద్ధం నేడు అదే తరహాలో చెరువుల ఆక్రమణలు తొలగింపు రాబోయే రోజుల్లో హైడ్రా దూకుడు మరింత పెంచుతుంది అంటూ ఆక్రమణదారులు కాంగ్రెస్ సహా ఏ పార్టీ వారున్నా తగ్గేది లేదు అంటున్నారు. వాల్మీకి స్కామ్లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు? కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణలోని అకౌంట్లకు డబ్బులు వచ్చాయి. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి ఎందుకన్నారు? సొంత పార్టీ అవినీతిపై రాహుల్ సమాధానం చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారట. 18 ప్రాంతాలు 43.94 ఎకరాలు 158 అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా విఐపీలతో పాటు బడా రియాల్టర్లకు చెందినవి కూడా కూల్చివేత చెరువులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా చర్యలు అదనపు సిబ్బంది ప్రత్యేక ఠాణా వస్తే మరిన్ని ఫలితాలు క్రీడలకు కేరప్గా తెలంగాణ దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఒలింపిక్స్ నాటికి మన క్రీడాకారులను సన్నద్ధం చేస్తాం
బ్రహ్మకుమారిస్ బాటలోనే ప్రభుత్వం బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ దంపతులు నమ్మొద్దు. ఎన్కన్వెన్షన్ పై అక్కినేని నాగార్జున. ఎన్కన్వెన్షన్ పై వస్తున్న ఊహాగానాలు, వదంతులు నమ్మొద్దని సినీ నటుడు అక్కినేని నాగార్జున కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారట. ఎన్కన్వెన్షన్ పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహా గానాలే అధికం. కన్వెన్షన్ పూర్తిగా పట్టా భూమిలోనే నిర్మించామని డాక్యుమెంట్లు ఉన్నాయి. మేం ఒక సెట్ భూమి కూడా ఆక్రమించలేదు. తమ్మిడిగుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ఏపీ ల్యాండ్ అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. రిజిస్ట్రేషన్ల శాఖలో అధికారులతో మంత్రి పొంగులేటి తెలిపారు. ఖజానాకు నష్టం వాటిల్లద్దు. అవినీతి వద్దు. పారదర్శకంగా పనిచేయండి. బాగా పనిచేసిన వారికి పదోన్నతలు, బదిలీలో ప్రాధాన్యం ఉంటుంది. వార్షిక నివేదిక విడుదల చేశారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ముగిసిందనే అంశాన్నిచ్చారు సాక్షులు. మిగిలింది ఇక స్పాట్ అడ్మిషన్లే. యాజమాన్య సీట్లకు త్వరలో రాటిఫికేషన్. చిన్న కాలేజీలోనే మిగిలిపోయిన సీట్లు. నెలాఖరు నుంచి ఇంజనీరింగ్ క్లాసులు మొదలు కానున్నాయట. సిటీ స్టీరింగ్ లాక్. భారీగా పెరిగిన వాహనాలతో హైదరాబాద్ నగరం దిగ్బంధం అయిపోయింది. పీక్ అవర్స్లో అంగుళం కూడా ఖాళీ లేనట్టుగా కార్లు, బైకులు, ఇతర వాహనాలు. ప్రచార రవాణా సరిగ్గా లేకపోవడంతో వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు జనం. విస్తరణకు నోచుకొని మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సర్వీసులు. 10 ఏళ్లలో సగానికి తగ్గిన సిటీ బస్సులు. సుమారు 5 లక్షల మందితో మెట్రో కిటకిట. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఎంఎంటీఎస్లు. ప్రజా రవాణాను మెరుగుపరచడమే పరిష్కారం అంటున్నారు నిపుణులు. 80 లక్షల గ్రేటర్ పరిధిలో వాహనాలు. కొత్తగా ఏటా మరో 45 లక్షలు రోడ్డెక్కుతున్న తీరు కనిపిస్తుందట. మహిళలపై నేరం క్షమించరాని పాపం. మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని అన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం చట్టాలను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారట. రైతుకు భరోసా కరువు. పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురుచూపు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతోనే సరిపుచ్చిన ప్రభుత్వం. అసెంబ్లీలో చర్చ లేదు. మార్గదర్శకాలం ముచ్చట లేదు. నెల రోజుల్లో ముగియనున్న వానాకాలం సీజన్ అనే అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా హైడ్రా అంటూ ప్రజల సమస్యల నుంచి దృష్టి మార్చేందుకే ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామా నడుపుతుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్గా కుట్రలకు తెరలేపిందని హరీష్ రావు అన్నారు. కనిపెట్టారు, పని పట్టారు. అమాయకులకు కమిషన్ల ఆశ చూపి వారి పేట తెచ్చిన బ్యాంకు ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగిస్తున్న ఓ మూటా గుట్టును టీజీసీఎస్బీ అధికారులు రట్టు చేశారు. ఈ ఖాతాలో రూపాయలు 175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారట. 3 నదులపై 3 వంతెనలు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 3 నదులపై వంతెనలను ఖరారు చేశారు. దక్షిణ భాగం రోడ్డును స్వంతంగానే ప్రభుత్వం చేపట్టే యోచనలో ఉండడంతో ఉత్తర భాగాన్ని పట్టాలెక్కించే పనిలో ఎన్హెచ్ఎంఐ తలమునకలై ఉంది అంటూ వార్తచారు. వేధించే ఎన్ఆర్ఐ భర్తలపై కొరడ. ఎన్ఆర్ఐ భర్తల చేతిలో దాడులు, గ్రహించకు గురవుతున్న అతివలకు రాష్ట్ర మహిళా భద్రత విభాగంలోని ఎన్ఆర్ఐ సెల్ అండగా నిలుస్తుందట. మరికొన్ని వార్తలు చూద్దాం. కర్ణాటకలో ఆపరేషన్ కమలం. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ఆపరేషన్ కమలం చేపట్టిందని మాండ్య ఎమ్మెల్యే రవికుమార్ ఆరోపించారు. దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్. నటుడు దర్శన్ అగ్రహార సెంట్రల్ జైల్లో కుర్చీలో కూర్చొని డ్రింక్, సిగరెట్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాక్ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. పాకిస్తాన్లో 2 వేర్వేరు బస్సు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది యాత్రికులు ఉన్నారట. ముగిసిన లైట్ డిటెక్షన్ పరీక్ష. కోలకత్తాలో వైద్యురాలి అతోదంతుల్లో నిందితుడు సంజయ్కు లైట్ డిటెక్షన్ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. 25వ గ్రాండ్ స్లామ్ వేటాలో యుఎస్ ఓపెన్కు జోకోవిచ్ సిద్ధం. నేటి నుంచి గ్రాండ్ స్లామ్ టోర్నీ. పెట్టుబడులకు రుణం పెడతాం. అత్యవసరాల్లో గట్టెక్కే మార్గం. స్టాక్ ఫండ్స్ పై సులభత రుణాలు అనే అంశాన్ని ఇచ్చారు. క్రీడలకు కేరబ్గా తెలంగాణ దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఒలింపిక్స్ నాటికి మన క్రీడాకారులను సన్నద్ధం చేస్తాం. 2036 ఒలింపిక్స్ కల్లా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పన. ఎన్ఎండిసి మారథాన్ విజేతలకు పథకాలను ప్రదానం చేశారు.
అప్పుల బాధతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. నకిలీ జీవోపై జీఏడీ ఫిర్యాదు. 3 నదులపై వంతెనలు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో ఖరారు. మూసీ నదిపై వలిగొండ సమీపంలోని పొద్దుటూరు వద్ద కిలోమీటర్ నిడివితో నిర్మాణం. మంచినా నదిపై శివంపేట వద్ద, ఆరిద్ర నదిపై తూప్రాన్ వద్ద నిర్మాణం. ప్రస్తుతానికి 4 లేన్లకు సరిపడా తొలి భాగం నిర్మాణం. భవిష్యత్తులో వాటి పక్కనే రెండో భాగానికి ప్రణాళిక వేస్తున్నారట. విభేదాలే రాదా ప్రాణాలు తీశాయా? ఓ నేతపై అగ్రనాయకత్వానికి రాసిన లేఖతో ఘర్షణ. లొంగుబాటులో మావోయిస్టు ముఖ్య నేతలు. బలవంతంగా సిజేరియన్ శిశువు మృతి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. కాన్పు కోసం వచ్చిన మహిళను పట్టించుకునే వైద్యులు. దాంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు యత్నించిన గర్భిణి అడ్డుకున్న వైద్యులు సిబ్బంది బలవంతపు సిజేరియన్ చేశారట. మద్యానికి బానిసలై అమ్మలనే చంపేశారు. అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి చెందారు. స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లి దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకుందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఆక్రమణల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధ నీతిని పాటిస్తున్నాం. చెరువులో శ్రీమంతుల ఫామ్ హౌస్లు, తాగునీటి జలాశయాల్లోకి వాటి మురుగు కాల్వలు అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టే కదా. కబ్జాల నుంచి చెరువులకు విముక్తే లక్ష్యం. హైదరాబాదును విపత్తుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులైనా వదలం. కక్ష సాధింపులు లేవు. రాజకీయాలకు సంబంధం లేదు. ధర్మయుద్ధంలో ప్రజలు అండగా నిలవాలి అంటూ సీఎం తెలిపారు. హరే కృష్ణ ట్రావర్స్ అనంత శేష స్థాపనలో రేవంత్. ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారిస్ ఎజెండా. డ్రగ్స్ నిర్మూలనకు కార్యాచరణ సంతోషకరం. శాంతి సరోవర్ భూమి లీజు గడువును పొడిగిస్తాం. శాంతి సరోవర్ ద్విదశాబ్ది వేడుకల్లో సీఎం. అవకాశం ఇస్తే తెలంగాణలో 2036 ఒలింపిక్స్ అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పనకు రెడీ. మారథాన్ 10K రన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ కండువా కప్పుకోకుంటే కేసులా? రేవంత్ సర్కార్ మా ఎమ్మెల్యేలను వేధిస్తుంది. హైడ్రోతో రాజకీయం హరీష్ తెలిపారు. నా మెడికల్ కాలేజ్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ పల్లా తెలిపారు. చెరువుల చెర వారి పన్నే. FTL బంపర్ జోన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే నిర్మాణాలు, వ్యాపారాలు సినీ ప్రముఖులవి. హిమాయత్ సాగర్లో భవనాలు, గండిపేటలో పల్లం రాజు, కావేరీ సీడ్స్ ప్రో కబడ్డీ ఓనర్ ఆక్రమణలు, నందగిరి హిల్స్ పార్క్ కబ్జాకు దానం నాగేందర్ సహకారం, బూమ్ రుక్దౌల్ చెరువులో కట్టడాల వెనుక మజ్లిస్ నేతలు. ఇప్పటివరకు 18 ప్రాంతాలు 44 ఎకరాల్లో కూల్చివేతలు. ఎన్ కన్వెన్షన్లో 4.9 ఎకరాలలో నిర్మాణాలు నేలమట్టం చేశాయి హైడ్రా. హైడ్రా పరిధిని విస్తరించండి. జిల్లాలోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగించండి. హుసేన్ సాగర్లో కబ్జాలపై చర్యలు చేపట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి వినతి చేశారు. సామాన్యుల జోలికొస్తే ఊరుకోం. పెద్దల అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఓకే. పేదల ఇళ్లను పడగొడితే చూస్తూ కూర్చోం. సమస్యలపై పక్కదారికి హైడ్రా అంటూ ఈటెల మాట్లాడారట. నాగార్జునకు అంత కకృతి ఎందుకు? ఎన్ కన్వెన్షన్పై రోజుకు లక్షల సంపాదన. ఆ సొమ్మును రాబట్టి పేదలకు ఇల్లు కట్టాలి. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ నారాయణ తెలిపారు. హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు. మంత్రుల సమన్వయ లోపం అంటూ కూనంనేని తెలిపారు. 1 సెంటు కూడా ఆక్రమించలేదు. ఎన్ కన్వెన్షన్ అంశంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి అంటూ నాగార్జున మాట్లాడారు. ఇజ్రాయెల్ హెజుల్లా 320కి పైగా కత్యూషా రాకెట్లు, డ్రోన్లతో దాడికి సిద్ధమైన హెజుల్లా ముందే పసిగట్టి 100 ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యం. దాడిలో లెబనాన్లో 3 మృతి. ఐరన్ డోమ్ ప్లాట్ ఫారాలే లక్ష్యంగా రాకెట్ల వర్షం కురిపించిన హెజుల్లా ఆంక్షించారు. రుణమాఫీలో స్వీయ ధృవీకరణ. కుటుంబ సభ్యుల వివరాలు నమోదు బాధ్యత రైతులకే. తప్పుడు సమాచారం ఇస్తే మాఫీ మొత్తం రికవరీ. ఏవోలకు అందుబాటులోకి CLW యాప్. 8 దశల్లో రైతుల వివరాలు. చివరి దశలో ధ్రువపత్రం అప్లోడ్ చేయాలి. ₹2 లక్షల లోపు రుణమాఫీ కానివి 5,49,418 ఖాతాలు ఉన్నాయట. మరో అంశాన్ని చూసే మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి అంటూ రాష్ట్ర టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారట. పార్టీలో చేరికలకు ప్రోత్సాహం, యువ నాయకత్వాన్ని ప్రాధాన్యం. కమిటీలు రద్దు. త్వరలో అండ్ హాక్ కమిటీలు. చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ అయ్యారు. పాత కొత్త కలయికే ఏకీకృత పింఛన్. CPS కంటే ప్రయోజనాలు ఎక్కువ. రాష్ట్రంలో అమలు చేస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుందట. దీనివల్ల
యూపీఎస్, ఎన్పీఎస్, ఓపీఎస్లో తేడాలు ఎన్నో ఉన్నాయంటున్నారు. 74 ట్రామా కేర్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా 5,000పై ఏర్పాటు. వీటికి తల్లి లేదా టెల్మి పేరు. తొలి విడతలో 24 కేంద్రాలు, ఒక్కో కేంద్రంలో 73 మంది సిబ్బంది. అంచనా వ్యయం 1116 కోట్లు అని చెప్తున్నారు. కేంద్ర కులగణన నిర్వహించాల్సిందే. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ డిమాండ్. నాడు కాంగ్రెస్ ఎందుకు చేపట్టలేదు? బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రశ్నించారట. కన్న కొడుకులే కాలయములు. నల్గొండ జిల్లా నీడమనూరులో మద్యం మత్తులో తల్లి గొంతు కోసిన శివకుమార్. అదే కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య. పాలమూరు జిల్లా సల్కర్పేటలో తల్లి తలపై మోదీ గొంతు కోసిన కృష్ణయ్య ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఈ ఘటన చోటు చేశారట. మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలంటూ మోదీ తెలిపారు. ఆంశాన్నిచ్చారు. దోషులను వదిలే ప్రసక్తే లేదు. ఈ సందేశంపై నుంచే కింది వరకు వెళ్ళాలి. తెలుగు భాష అద్భుతం. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మోదీ తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మంత్రి కంపెనీ విదేశీ షూరిటీ. పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు కరేబియన్ దీవుల్లోని బ్యాంక్ గ్యారంటీ. ఆంశాన్నిచ్చారు. సంస్థకు 800 కోట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ కాంట్రాక్ట్. దేశంలో శాఖే లేని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 80 కోట్లు గ్యారంటీలు సమర్పణ. జూన్తో ముగిసిన గడువు. ఈసారి దేశంలోని బ్యాంకుల నుంచే గ్యారంటీలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ షరత్. విండీస్ బ్యాంకుతో పొత్తులో మతలబేమిటో అని చెప్తున్నారు. డైవర్షన్ ఐడ్రామా. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు అంటూ హరీష్ మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, పార్టీ మారలేదని పల్లపై కక్ష సాధింపు. ఆ కుటుంబంపై ఇప్పటికే 6 కేసులు. పల్లా విద్యా సంస్థలు బంపర్ జోన్లో ఒక అంగుళం ఉన్నా మేము కూల్చేస్తామని ఆంశాన్నిచ్చారు. హైడ్రా చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థల అధికారుల పరిధిలోకి చొరబాటు. గీతానుసారమే కూల్చివేతలు అంటూ సీఎం తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? ఎఫ్టీఎల్లో ఉన్న నెక్లెస్ రోడ్ సంగతి ఏంటి? గోల్కొండ చెరువులో గోల్ఫ్ క్లబ్ ఎట్లొచ్చింది? హైడ్రాకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు. రాష్ట్ర బీజేపీలో అంతర్యుద్ధం. హైడ్రా కూల్చివేతలపై ఎంపీల తలో మాట. ఈటల రఘునందన్ విరుద్ధ వ్యాఖ్యలు. ఆధిపత్యం కోసం నాయకుల ఆరాటమా అని చెప్తున్నారు. కాంగ్రెస్ మేడకు వాల్మీకి ఉచ్చు స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు? వాళ్ళను రక్షిస్తున్నది ఎవరు అంటూ కేటీఆర్ తెలిపారు. కార్గిల్ ట్రస్టుకు భూ సమర్పణ. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి సంస్థకు అక్రమ లబ్ధి. బెంగళూరు హైటెక్ డిఫెన్స్ ఎయిర్స్పోర్ట్స్ పార్కులో 5 ఎకరాల్లో కట్టబెట్టిన కర్ణాటక ప్రభుత్వం. వాళ్ళు ఏమైనా ఎయిర్సోర్స్ సిద్ధరామయ్య సర్కార్పై విపక్షాలు ఆరోపిస్తున్నాయట. కొనసాగింప కొత్తగా. బీసీ కమిషన్ పొడిగింపుపై సందిగ్ధత ఏర్పడింది. 31తో ముగియనున్న కాల పరిమితి. రిజర్వేషన్లపై ఇప్పటికీ పూర్తి కాని నివేదిక. కొత్త కమిషన్ ఏర్పడితే మరింత జాప్యం ఉంటుందని చెప్తున్నారు. అమెరికాలో కాల్పులు. ప్రముఖ తెలుగు వైద్యుడు మృతి చెందారు. దవాఖానాల నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించిన రమేష్ బాబు అమెరికాలో ఓ వీధికి ఆయన పేరు అని ఆవిర్భవించారు. బగ్గుమన్న పశ్చిమాసియా ఆంశాన్నిచ్చారు. గురుకులాల్లో గందరగోళం. ఇష్టారాజ్యంగా ఉన్నతాధికారుల నిర్ణయాలు, నిబంధనలకు తిలోదాకాలు. అందని పుస్తకాలు. 2 నెలలుగా ఉద్యోగులకు అందని వేతనాలు. అయోమయంగా బదిలీలు, పదోన్నతులు. సర్కార్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట. నీట్ యూజీ కౌన్సిలింగ్. టాప్ 17 మందికి ఢిల్లీ ఎయిమ్స్లో సీటు. మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటించారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హరే రామ హరే రామ 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 హరే హరే. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama,
राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा
Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆ సొసైటీలో రుణాల మాఫీపై సందిగ్ధం, ప్రభుత్వానికి నివేదించిన అధికారులు అంటూ వార్తిచ్చారు. సహకార సంఘాల్లో పంట రుణాల తేదీల నమోదులో జరిగిన ఆలస్యం అరువులకు కూడా రుణమాఫీ వర్తించకుండా చేసింది. సిబ్బంది చేసిన పొరపాట్లు, సాంకేతికపరమైన ఇక్కట్లే ఇందుకు కారణంగా తేల్చారు. ఉమ్మడి జిల్లాలోని 39 సహకార సొసైటీలో ఈ సమస్య తలెత్తిందట.
నగరపాలక సంస్థ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లా కేంద్రంలో ఇల్లు లేకుండా రోడ్లపై నిద్రించే వారి కోసం ఏర్పాటు చేసిన 2 కేంద్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2 కేంద్రాలు 80 మంది ఉండేందుకు సౌకర్యాలు కల్పించగా ఎవరూ వినియోగించుకోవడం లేదని గుర్తించారట. నేడు ప్రజావాణి రద్దు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్లోనే ఓటర్ జాబితా తయారీ వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ. డిపిఓ తరుణ్ కుమార్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా తయారు ప్రక్రియ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ న్యూస్ టుడేతో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే అంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. బకాయి బిల్లులు చెల్లించాల్సిందే. గృహజ్యోతి ఎప్పుడు వర్తిస్తే అప్పటి నుంచే జీరో బిల్లు. జిల్లా వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జీరో బిల్లులను జారీ చేశారట. ఎస్ఆర్ఎస్పీకి 34,952 క్యూసెక్ల వద్ద, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 34,952 క్యూసెక్ల వరద చేరుతుందట. జలాశయం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో వరద చేరిక పెరిగిందంటున్నారు. భవిష్యత్తుకు భరోసా. వృత్తి విద్య కోర్సుల అమలుకు నిధులు విడుదల. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు వృత్తి విద్య కోర్సులో శిక్షణ ఇప్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఈ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తులో స్వయం ఉపాధి సాధించేందుకు తోడ్పడతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారట. ఒత్తిడి పెరిగితే ప్రమాదమే. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 124 మంది డ్రైవర్ల కొరత. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సులన్నీ రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితిలో డ్రైవర్ల కొరత. మరోవైపు ప్రతి నెల డ్రైవర్ల పదవి విరమణ చేస్తుండటంతో ఉన్నవారిపై పనిభారం పెరుగుతుంది. ఉన్నవారిని సర్దుబాటు చేసేందుకు అధికారులు కష్టాలు పడుతున్నారు. డ్రైవర్ల కొరత సమస్యకు ఇబ్బందిగా మారిందంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నేడు. జిల్లా వ్యాప్తంగా సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు. ఆలయాల్లో విశేషంగా అర్చకులు అభిషేకాలు, డోలారోహణలు, కోలాటాలు, ఉట్టి కొట్టడాలు, సంకీర్తనలు, పారాయణలు చేయనున్నారట. క్లినిక్ సీజ్. సదాశివనగర్ మండలం భూపాలపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ రాజారెడ్డి క్లినిక్ను డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ సీజ్ చేశారట. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ప్రాణాలతో బయటపడిన యువకుడు. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన శనివారం అర్ధరాత్రి బీర్కూర్ శివార్లో చోటు చేసుకుందట. ఆహార్యం అపురూపం. ఉత్సవాల సమయంలో చిన్నారులకు ప్రత్యేక వస్త్రధారణ ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు ఆ అంశాలనిచ్చారు. విదేశీ విద్యకు చేయుత. అక్టోబర్ 13వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం. పక్క భవనాలు నిర్మించాలనే డిమాండ్. అన్నదాన ట్రస్టుకు విరాళం. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అన్నదాన ట్రస్టుకు ఆదివారం పలువురు దాతలు విరాళాలు అందజేశారట. బాన్స్వాడలో 600 మంది విద్యార్థులకు శిక్షణ. కళాశాలను సందర్శించిన అధికారులు. ఒత్తిడి తేవడంతో పరిహారం. ఉత్తమ జేఏసీ అవార్డు అందుకుంటున్న విజయనంద్. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. ఖాళీ స్థలం ఉద్యానవనం ఆ అంశాన్నిచ్చారు. అదిరిందయా యాదు. బురదమయం జరభద్రం. పాడి రైతు గోస వినరు. పశు వైద్యాధికారులకు అదనపు బాధ్యతల వల్ల పాడి రైతులకు పశు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయంటూ వార్తిచ్చారు. సంత మల్లన్నకు నైవేద్యాలు. శ్రావణ మాసం పురస్కరించుకొని అక్సాపూర్లోని సంత మల్లన్నకు ఆదివారం భక్తులు నైవేద్యాలు సమర్పించారట. బాగులో చిక్కుకున్న వాహనం. ధర్మోరాలో యువకుడు బలవన్మరణం చెందిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. తన భార్య బంగారం కుదవ పెట్టి తెచ్చిన బాకీ డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయినన్న బాధతో మాచారెడ్డి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుందట. వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మళ్లీ నిరాశ అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. రుణమాఫీకి నోచుకొని పలువురు రైతులు. నిధుల కొరతతో ఓసారి సాంకేతిక కారణాలతో మరోసారి దూరమయ్యారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అన్నదాతలు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. కంటేశ్వర్లోని మురళీకృష్ణ ఆలయం దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని జిల్లాలో ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. కన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారట. ఎస్ఆర్ఎస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో. సెలవులో ఎస్సీ రవీందర్. ఎన్పీడీసీఎల్
ఎస్సీ రవీందర్ వ్యక్తిగత సెలవులో వెళ్లారు. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. కామారెడ్డి ఎస్సీ రమేష్ బాబుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎండీ వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారట. ఎంపీ అరవింద్ కు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. రేపు టెన్నికాయిట్ క్రీడాకారులు ఎంపిక, సీజనల్ వ్యాళ్లపై రేపు సాక్షి ఫోన్ ఇన్, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. వివిల కోసం కసరత్తు, వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ. జిల్లాలో 600 మంది విద్యా వాలంటీర్లను నియమించే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తీరనున్న ఉపాధ్యాయుల కొరత అని చెప్తున్నారు. నందిపేట ప్రధాన కూడలిలో గల నంది విగ్రహానికి సంబంధించిన వార్త ఇచ్చారు. రుణం లేనిదే సాగని పయనం. ఉమ్మడి జిల్లాలోని బ్యాంకులో డిపాజిట్ల కన్నా అప్పులే అధికమట. ఎస్ఎల్బీసీ గణకాల ద్వారా వెల్లడైందట. పంట రక్షణకు భలే ఐడియా. మాక్లూరు మండలం గుత్పా శివార్లో ఆర్మూర్కు చెందిన రైతు జయప్రకాష్ తన పొలంలోకి పక్షులు రాకుండా నిరంతరం శబ్దం వచ్చేలా ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. బంగారం ద్వారకా నగర్. వివిధ రకాల డిజైన్ల ఆభరణాలు లభ్యం. కార్పొరేట్ షాపులకు కేరఫ్. ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జీవో విడుదల చేయాలి. వర్గీకరణకు పీఎం మోదీ చట్టం రూపొందించాలి. మాదిగా ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ తెలిపారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఎల్ఓసి అందజేత. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పక ధరించాలి. ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. విజయనందుకు ఉత్తమ జేఏసీ అవార్డు. ఉచిత వైద్య శిబిరాన్ని విశేష స్పందన లభించింది. జక్రన్పల్లిలో పర్ణశాల నిర్మాణానికి రూపాయలు 5 లక్షలు మంజూరు. పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా రాజులో కృష్ణమురళి. ప్రభుత్వ పథకాల అర్హులకు చేరేలా చూస్తాం. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు డొంకేశ్వర్లో. అలాగే పని చేయని నిఘా నేత్రాలు, మరమ్మతులకు నోచుకొని సీసీ కెమెరాలు పట్టించుకునే అధికారులు అంటూ రెంజల్కి సంబంధించిన వార్త ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక. రక్త నమూనాలను సేకరించాలి. డిగ్రీ కళాశాల పరిశీలన. ఎస్ఐ బాధ్యతలు స్వీకరణ. మటన్ కర్రీలో బొద్దింక అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఓ హోటల్లో భోజనం చేసిన వ్యక్తి ఆహారంలో బొద్దింక వచ్చిందట. నగరంలో పలు చోట్ల ఆకస్మిక తనిఖీ చేశారు. చెట్ల తొలగింపుతో ట్రాఫిక్కు అంతరాయం. నువ్వులు మాయమైన నవ్వులు. ఇతర దేశాల నుంచి దిగుమతులు. ఆందోళన చెందుతున్న రైతులు. మంచి ధర వస్తుందని నిల్వ చేసుకున్న వారికి నిరాశే. ఒకేసారి క్వింటాల్కు రూపాయలు 6,500 పడిపోయింది ధరాట. క్రైమ్ కారణాల్లో చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పరిధిలో చోటు చేసుకుంది. అడవి పందులను తరలిస్తున్న వాహనం పట్టివేత జరిగింది నందిపేటలో. డెంగ్యూతో యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్లో చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ఒకరు బిక్కనూరు లక్ష్మీపూర్ క్యాంపులో చోరీ జరిగింది. జైలు నుంచి విడుదలై మరో చోరీకి పాల్పడిన నిందితులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వివాహిత ఆదర్శమైన ఘటన బోధన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నామినేటెడ్పై నేతల దృష్టి పెట్టారు. పదవుల భర్తీకి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పోటీ పడుతున్నారు ఉమ్మడి కాంగ్రెస్ నేతలు. ఈ దాపా జిల్లాకు దక్కనున్న మంత్రి పదవి. పీసీసీ కూడా జిల్లాలకు కేటాయించే అవకాశం ఉందట. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావాహులు. ఎస్ఆర్ఎస్పీకి వరద ఉధృతి. విష్ణుపురి బలేగాం నుంచి 34,952 క్యూసెక్ల వరద. ప్రాజెక్టులోకి 54,292 టీఎంసీలు నీరు వచ్చిందట. దరఖాస్తుల వెల్లువ. జిల్లాలో ఇప్పటి వరకు 17,284 మంది దరఖాస్తులు అందజేత. దీన్ని అధికారులు పరిశీలిస్తున్నారట. రాళ్లవాగు వద్ద పర్యాటకుల సందడి. మూడోసారి పొంగి పొర్లుతున్న వాగు. కమ్మర్పల్లి మండలంలోని కోనపూర్ రాళ్లవాగు ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ వానాకాలం సీజన్లో మూడోసారి వాగు పొంగి పొర్లడంతో ప్రకృతి ప్రేమికులు వరుస కట్టి జలాశయం వద్దకు చేరుకున్నారట. శిథిల వ్యవస్థలో హాస్టల్ భవనం. ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఎస్సీ బాలుర హాస్టల్ భవనం. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. నూతన భవనం నిర్మించాలని వేడుకుంటున్నారు. హాస్టల్లో వసతి పొందుతున్న 77 మంది విద్యార్థులట. మధ్యాహ్న భోజనంపై కూరగాయల ధరల ప్రభావం చూపుతుంది. బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు నిర్వాహకులు. చిరుతిళ్లపై కమ్ముతున్న విషం. ఉమ్మడి జిల్లాలో చోరుగా నకిలీ బ్రాండ్ల పేట విక్రయాలు. చిన్నారులే లక్ష్యంగా అక్రమార్కులు దందా. తనిఖీలు చేపట్టని ఆహార నియంత్రణ అధికారులు. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ప్యాకింగ్లు. పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. అడవి పందులను తరలిస్తున్న వాహనం పట్టివేత.
ఉమ్మడి జిల్లాలో పాము కాటు భయం ఆంశాన్నిచ్చారు. కొత్తపల్లి సమీపంలో కొండ చిలువను చంపిన దృశ్యం. వర్ణశాల నిర్మాణానికి 5 లక్షల మంజూరు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పేసి ట్రాఫిక్ ఎస్ఐ అవగాహన కల్పించారు. వేల్పూర్లో ఎంపీ అరవింద్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు. ఆర్టీసీ బస్సులు సకాలంలో రాక గంటల తరబడి ఎదురుచూపులు. బస్టాండ్ నిర్మాణం పూర్తి కాక రోడ్డుపై నిరీక్షిస్తున్నారు ఎల్లారెడ్డిలో. ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు ప్రదానం. రేపు టెన్నికైట్ జట్ల ఎంపిక. వేల్పూర్లో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. కాలనీలో పిచ్చి మొక్కలు తొలగింపు ఆర్మూర్ పరిధిలో చోటు చేసుకుంది. పొతంగలో వైద్య శిబిరం. ఘనంగా తీజుత్సవాలు నిర్వహించారు. ఎల్లారెడ్డి మండలంలోని అజీపూర్లో. మహాసభలను జయప్రదం చేయండి. మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి పరామర్శించారు. మెండోరాలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపికైంది. బాధిత కుటుంబానికి సునీల్ రెడ్డి పరామర్శించారు. ముప్కాలో కాలం చెల్లిన వస్తువులు అమ్మకాలు జరిగాయి. ఎల్లారెడ్డిలో ఫాస్ట్ ఫుడ్ స్వీట్ హోమ్ కిరాణం దుకాణంలో కాలం చెల్లిన సరుకులు విక్రయిస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చిలగాటం ఆడుతున్నారు. ఘనంగా బీపీ మండల్ జయంతి. పిఆర్టీయూ మండల అసోసియేషన్ అధ్యక్షుడిగా సుధాకర్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ముగ్ధం మొహియుద్దీన్ సేవలను గుర్తించాలి. గుంతలమయంగా R&B రోడ్లు. డిచ్పల్లికి సంబంధించిన వార్తిచ్చారు. డిచ్పల్లిలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. పాదయాత్రగా వెళ్తున్న వారికి అన్నదానం నిర్వహించారు. మోస్టాలో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్ఐ తెలిపారు. కేజీపీవీలో ప్రమాదకరంగా మారిన గుంత. ఒకే గదిలో విద్యాభ్యాసం సౌకర్యాలు కరువుగా ఉన్నాయి. పాఠశాలల్లో దోమల బెడద గదుల కొరత ఏర్పడిందట. ప్రజలకు ఏ అవసరం ఉన్నా తక్షణమే స్పందిస్తామంటూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. కల్లు డిపో అక్రమాల బహిరంగ చర్చకు సిద్ధమా? నిబంధనలకు వ్యతిరేకంగా స్థానికేతరుల సభ్యులు ఆధారాలున్నాయని తప్పుడు ఆరోపణలు చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారట. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు. నవ్విపేటలో నేడు కోటగిరి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఏబీసీ సెంటర్ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే పుడమికి పచ్చల ఆహారం. వానకాలం నాట్లు పూర్తవడంతో ఎక్కడ చూసినా పంట పొలాలు పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. అమర్త్య ఇటువైపు చూడండి. ఉమ్మడి జిల్లా ప్రగతిపై చిన్న చూపు. చుట్టపు చూపునకే పరిమితమైన జూపల్లి. 8 నెలలైన అభివృద్ధిపై దిశానిర్దేశం కరువు. యంత్రాంగంలో లోపిస్తున్న బాధ్యత పరిష్కారాలకు రాజధానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులు. భూంపల్లిలో ఆరోగ్య శిబిరం. గ్రామంలో పర్యటించిన డిఎంహెచ్ఓ. జ్వరంతో యువకుడు మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. రామారెడ్డిలో ప్రైవేట్ దవాఖానా సీజ్ చేశారు. రామారెడ్డిలో ఎస్ఆర్ఎస్పీకి 34,952 క్యూసెక్ల ఇన్ఫ్లో. 8 తరగతులకు 2 టీచర్లు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. రుద్దూరు మండలంలో రాయకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 8 తరగతుల వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఈ పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులు చదువుతుండగా పాఠాలు బోధించేందుకు మాత్రం 2 ఉపాధ్యాయులు ఉన్నారట. కృష్ణం వందే జగద్గురు. నేడు కృష్ణాష్టమి వేడుకలు. ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన ఆలయాలు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు తిరుపతిలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.